కృష్ణుని విలువ తెలియని కౌరవుల దగ్గరికి కృష్ణుడు రాయబారానికి వెళ్లడం తనకిష్టం లేదని అర్జునుడు వినయంగా కృష్ణునితో అన్నాడు. దాంతో కృష్ణుడు చిన్నగా నవ్వి, ఓ రోజు దౌమ్య మహర్షి తన శిష్యులతో కలిసి ఓ నదిలో స్నానం చేస్తుండగా ఆ నదిలో ఒక తేలు పడి ప్రాణం కోసం గిలగిలా కొట్టుకుంటుంది. అది చూసిన మహర్షి ఆ తేలును బయటికి తీసే ప్రయత్నంలో ఆ తేలు మహర్షిని కుట్టింది. ఇలా ఆ తేలుని బయటికి తీయడానికి ప్రయత్నించిన ప్రతిసారి అది కుడుతూ ఉన్నా మహర్షి తన ప్రయత్నాన్ని ఆపకుండా దానిని రక్షించాడు అని కృష్ణుడు అర్జునుడితో చెప్పి, ఇప్పుడు ఇందులో నీకేమర్థమైంది అర్జున అని అడగగా అర్జునుడు కామ్గా ఉన్నాడు. కుట్టడం తేలి యొక్క స్వభావం కాబట్టి అది దాని కర్మను ఆచరించింది. చిన్న తేలు కుట్టడం వల్ల మహర్షి విలువ ఎక్కడ తగ్గలేదు. అలాగే లోకంలో కొంతమందికి ఎన్ని విధాలుగా చెప్పినా వారి స్వభావంలోని వారి బిహేవియర్లోని మార్పు రాదు. అలా అని వారిని మార్చడానికి ప్రయత్నించకపోవడం అన్నిటికన్నా పెద్ద నేరం. అలాగే కొన్ని చోట్ల మనిషి తగ్గి ఉండడం వల్ల వారి విలువ పెరుగుతుంది. అంతే తప్ప అలా అని అన్ని చోట్ల సర్దుకుపోతాను అంటే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఓటమి ఎదురొస్తుందని తెలిసి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించడం మానకూడదని చెప్పారు. సందర్భం బట్టి మనం ప్రవర్తించాలి అని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఇంతకీ మీరేమంటారు? ఆ కృష్ణయ్య చెప్పిన దానికి మీరు ఒప్పుకుంటే జై శ్రీకృష్ణ అని కమెంట్స్లో చెప్పండి. అంతేకాదు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ప్రహాఫాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.